చరిత్ర సాక్షిగా నిలిచిన ఒక మహా నిర్మాణం. రాజుల గౌరవాన్ని, వారి పరాక్రమాన్ని ఈ రోజు కూడా గర్వంగా చెప్పుకుంటున్న ప్రదేశం. అదే గద్వాల్ ఫోర్ట్. ఫ్రెండ్స్, కర్నూల్ దగ్గర ప్రాంతాలకు చాలా దగ్గరగా ఉన్న ఈ గద్వాల్ కోట సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ భారీ గోడలు చూస్తుంటే ఇది కేవలం ఒక కోట కాదు, ఒకప్పుడు ఇది ఒక శక్తివంతమైన రాజ్యమని అర్థమవుతుంది. ఈ ద్వారం గుండా ఒకప్పుడు రాజులు నడిచారు, సైన్యాలు ప్రవేశించాయి, చరిత్ర సృష్టించబడింది. ఇప్పుడు అదే ప్రదేశంలో మనం నిలబడి ఆ గొప్ప చరిత్రను మన కళ్లతో చూడబోతున్నాం. ఈ వీడియోలో నేను మీకు గద్వాల్ కోట ప్రత్యేకతలు, రాజుల జీవితం, లోపల ఉన్న రహస్య ప్రదేశాలు, ఇంకా తెలియని ఆసక్తికర విషయాలు అన్నీ చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక వ్లాగ్ కాదు, ఇది ఒక టైం ట్రావెల్ ఎక్స్పీరియన్స్. లెట్స్ గో ఇన్సైడ్ గద్వాల్ ఫోర్ట్. దేశం ఒక శక్తివంతమైన సంస్థానం. ఈ భారీ గేటు ఒకప్పుడు శత్రువుల గుండెల్లో భయం నింపింది. ఈ గేటు తెరుచుకుంటే లోపల ఒక రాజ్యం కనిపించేది. ఇక్కడ ఈ నేలమీద రాజుల అడుగుల ప్రతిధ్వని వినిపించేది, సైనికుల కవచాల శబ్దం మార్మోగేది. ప్రజలు ఆశతో రాజు ముందు నిలబడేవారు. ఈ ఖాళీ ప్రాంగణం ఒకప్పుడు ఖాళీగా ఉండేది కాదు. ఇక్కడే రాజసభ జరిగేది, ఇక్కడే రాజు సింహాసనం ఉండేది. ఒక మాటతో వేలాది మంది జీవితాలు మారిపోయేది. ఈ కోటలోని ఆలయం రాజుల శక్తికి గుర్తుకాదు, వారి విశ్వాసానికి గుర్తు. ప్రతి ఉదయం రాజు ఇక్కడికి వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకుని తన రాజ్యాన్ని పాలించేవాడు. కాలం మారింది, యుద్ధాలు ఆగిపోయాయి, రాజులు చరిత్రలో కలిసిపోయారు. కాని ఈ కోటపై నిలబడి చూస్తే ఇది కేవలం ఒక నిర్మాణం కాదు, ఇది ఒక సామ్రాజ్యమే. అదే ప్రదేశంలో నడుస్తున్నాం అని చరిత్రను కాదు, గద్వాల్ కోట ఎప్పటికీ నిలిచే ఒక చరిత్ర, ఎప్పటికీ చెరిగిపోని ఒక గుర్తు. రాజులు పోయారు, కాని వారి గౌరవం ఈ కోట రూపంలో ఇంకా బ్రతికే ఉంది. ఈ గద్వాల్ కోటను చూస్తుంటే ఇది కేవలం ఒక నిర్మాణం కాదు, ఇది ఒక యుగం, ఒక సామ్రాజ్యం, ఒక గౌరవమన్నమాట. ఈ కోటను 17వ శతాబ్దంలో గద్వాల్ సామంతరాజులు నిర్మించారు. అప్పట్లో గద్వాల్ ఒక చిన్న ప్రాంతం కాదు, అది ఒక శక్తివంతమైన సంస్థానం. ఈ కోటనుంచే రాజులు తమ రాజ్యాన్ని పరిపాలించేవాళ్లు, ఇక్కడినుంచే యుద్ధాలకు సైన్యాన్ని పంపేవాళ్లు. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు వేలాది మంది ప్రజల జీవితాలను మార్చేవి. ఈ గోడలు చూస్తున్నారా, ఇవి కేవలం రాళ్లు కాదు, ఇవి యుద్ధాలను చూసిన గోడలు, శత్రువుల దాడులను తట్టుకున్న గోడలు, రాజుల గౌరవాన్ని కాపాడిన గోడలు. అప్పట్లో శత్రువులు ఈ కోటను జయించడం చాలా కష్టం, ఎందుకంటే దీని నిర్మాణం చాలా తెలివిగా చేశారు. బయటనుంచి ఎవరు వచ్చినా ముందే కనిపించేలా గద్వాల్ చీరలు కూడా అప్పట్నుంచే ప్రసిద్ధి చెందాయి. రాజకుటుంబం ఈ కళను ప్రోత్సహించింది. ఈ కోటలో ఆలయాలు నిర్మించడం ద్వారా రాజులు తమకు దేవునిపై ఎంత విశ్వాసం ఉందో చూపించారు. అన్నలు, ఒకప్పుడు ఈ కోటలో రాజులు నడిచారు, సైనికులు గస్తీ కాశారు, ప్రజలు ఆశతో వచ్చారు. ఇప్పుడు మనం అదే ప్రదేశంలో నిలబడి ఉన్నామంటే అది మన అదృష్టం. ఈ కోట మనకొక విషయం చెప్తోంది, రాజ్యాలు పోయినా, రాజులు పోయినా, వారి గౌరవం, వారి చరిత్ర ఈ కోట రూపంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతోంది, ప్రతి గోడ ఒక చరిత్ర చెబుతోంది. ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూసింది కేవలం ఒక కోట కాదు, బంగనపల్లె నేలపై నిలిచిన ఒక రాజవంశగాథ. ఈ కోట గోడలు నవాబుల కాలాన్ని చూశాయి, పాలకుల నిర్ణయాలను విన్నాయి, ప్రజల ఆశలను మోసాయి. బంగనపల్లె ఒకప్పుడు చిన్న ప్రాంతం కాదు, ఇది ఒక ముఖ్యమైన సంస్థానం. ఇక్కడి పాలకులు తమ పరిపాలనతో పేరు తెచ్చుకున్నారు. ఈ కోటలో రాజులు, నవాబులు నడిచిన అదే మార్గంలో ఈ రోజు మనం నడుస్తున్నామంటే అది నిజంగా ఒక అదృష్టం. ప్రతి రాయి చెబుతోంది,
పాలకులు మారిపోతారు, కాలం మారిపోతుంది, కానీ చరిత్ర ఎప్పటికీ నిలుస్తుంది. ఈ కోట మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతోంది. శక్తి తాత్కాలికం, పదవి తాత్కాలికం, కానీ మనం చేసిన మంచి పరిపాలన, మన న్యాయం, మన ధైర్యం అవి మాత్రమే శాశ్వతం. కర్నూల్ ప్రాంత చరిత్రలో బంగనపల్లె కోట ఒక ముఖ్యమైన అధ్యాయం. ఇది కేవలం రాళ్ల కోట కాదు, ఇది ఒక కాలానికి గుర్తు, ఒక రాజవంశానికి గుర్తింపు, ఒక గౌరవానికి ప్రతీక. ఫ్రెండ్స్, ఈ కోటను సుమారు 300 సంవత్సరాల క్రితం గద్వాల్ రాజులు నిర్మించారు. ఈ భారీ గోడలు, ఈ మహాద్వారం చూస్తుంటే అప్పటి రాజుల శక్తి, వారి వైభవం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కోట నుంచే రాజులు తమ రాజ్యాన్ని పరిపాలించేవారు. ఇక్కడే రాజసభలు జరిగేవి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవారు. అనుభవం కలుగుతుంది. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో